ఆత్మసాక్షాత్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్ర బోధనలు పుస్తక పఠనంలో ఆశ్రమంలో దినచర్య 13 ప్రాంతాలలో నారాయణ శాస్త్రి మహర్షిని దర్శించడానికి కొండ మీదకు వెళ్ళారు. వెళుతూ అరటి పళ్ళ గుత్తిని తీసుకువెళ్ళారు. ఈ పళ్ళనే ముందు అరుణాచలేశ్వరుని దేవాలయానికి తీసుకుని వెళ్ళి స్వామికి సమర్పించారు. ఆయన గుళ్ళోకి వెళ్లే ముందు గణేశుని విగ్రహానికి ఒక పండును మనస్సులోనే సమర్పించారు. దేవాలయంలో అరుణాచలునికి మాత్రం గుత్తినంత సమర్పించి దానిని తీసుకుని వెళ్ళి మహర్షికి సమర్పించారు. అప్పుడు ఆయన మానసికంగా తాను గణేశ్వరునికి పండు సమర్పించిన సంగతికి మహర్షికి చెప్పలేదు. ఆ గుత్తిని ఒక శిష్యుడు గుహలోనికి తీసుకుని వెళ్ళబోతుండగా మహర్షి అతనిని ఆపి, ఉండు, గణపతికి సమర్పింపబడిన పండును తీసుకుందాము అన్నారు. వారు తన మనస్సును కనిపెట్టిన విధానానికి శాస్త్రి ఆశ్చర్యపోయాడు. పతంజలి యోగసూత్రాలలో చెప్పబడిన చిత్తా సంవిత్ శక్తి మహర్షికి కలదని ఆయన గ్రహించారు. ఈ శక్తి వల్ల ఇతరుల మనస్సులోని శక్తి భావాలను మహర్షికి కలదని ఎక్కడో జరిగిన సంఘటనలను తెలుసుకోగలుగుతారు. ఆయన ఒకసారి తమ వచనంలో సంక్షిప్తంగా రచించిన వాల్మీకి రామాయణాన్ని మహర్షి వద్దకు రహస్యంగా తీసుకుని వెళ్ళారు. తీసుకువెళ్తూ మనస్సులోనే మహర్షిని ఉద్దేశించి, తమకు చిత్త సంవిత్ శక్తి ఉన్నది, నేను తమ దర్శనానికి ఎందుకు వస్తున్నానో చెప్పటము అనవసరం అనుకున్నాడు. ఆయనను చూడగానే మహర్షి, మీ రామాయణాన్ని తీసి చదవండి అన్నారు. శాస్త్రి గారు కోరినదిదే. మొట్టమొదటగా తన రచనను మహర్షి సముఖంలో బహిరంగంగా చదువుదామనే తన కోరిక తీరినందుకు, మహర్షి శక్తి ప్రకటితమైనందుకు ఆయన ఎంతో సంతోషించాడు. ఎందరో భక్తులు ఒక విషయాన్ని గమనించారు. తాము ఏ ప్రసక్తి ప్రస్తావిద్దామని మహర్షి వద్దకు వెళ్తారో అదే విషయాన్ని వాళ్ళు చెప్పకముందే మహర్షి అడుగుతారు. ఒక్కోసారి వారు కావాలన్నట్టు వస్తువులు వాటంతటవే సమకూడటం